హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? బాగుంటారు కూడా. క్రీస్తులో బాగే ఉందండి, ఇంకా మిగతాది ఏమీ లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు సృష్టి ఆరంభంలో ఆకాశ నక్షత్రాన్ని సృష్టించి ఇది మంచిది, పక్షులు జంతువులను సృష్టించి మంచిది 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 బాగుంది. అలాగే మనం కూడా విశ్వాసులుగా మనము ఖచ్చితంగా మనం బాగుంటాం. మీరు పలకాలి, మీరు నమ్మి పలికితే బాగుంటారు. బాగుంటే ఎవడైనా బాగున్నానని చెప్తాడండి. ఒకవేళ మనం బాగోకపోయినప్పటికీ కూడా విశ్వాసం ఉంది, నా ప్రభు తోడుగా ఉన్నాడు, నేను బాగున్నాను, ఐఎమ్ సో హ్యాపీ ఇన్ క్రైస్ట్ అని చెప్పగలగాలి. హల్లెలూయా. రైట్, ఈరోజు వాక్యంలోకి వెళ్ళిపోదామా? యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఒక వాక్యం చెప్పబడుతుంది. యాక్చువల్లీ ఒక సందర్భం ప్రభు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవునకే, వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండిరని ఆమెతో చెప్పాను. రైట్, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న ఈ మాట సమరయ స్త్రీ గురించి ఒక సందర్భం అక్కడ జరుగుతుంది. ఆమె నీళ్లు తీసుకుని వెళ్ళడానికి, తోడుకుని వెళ్ళడానికి ఆమె వచ్చింది. యేసు ప్రభు వారు అక్కడే కూర్చున్నారు. ఆ సందర్భం మనకందరికీ తెలుసు కదా. యేసు ప్రభు వారు అడుగుతున్నారు, అమ్మా నాకు కొంచెం నీళ్ళు తాగుతాను, దాహం వేస్తాను అన్నారు. ఆమె ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అయ్యా నువ్వేం తీసుకోలేదా, బకెట్ ఏమి తీసుకోలేదా నువ్వు చేత తోడడానికి అన్నప్పుడు ఆయన ఏమీ తీసుకోలేదని చెప్పాడు. ఆమె ఆ నీళ్లు తీస్తూ మాట్లాడుతున్న సందర్భంలో ప్రభు అంటాడు, నీవిచ్చే నీళ్లు తాగితే మనుషుడు మరలా దప్పుకుంటారు, కానీ నేనిచ్చే నేను తాగితే ఇంక ఎన్నడూ దప్పిక ఉండదు అని ప్రభు చెప్పాడు. అక్కడ మాట్లాడుతున్న మాట సమరయ స్త్రీకి అర్థం కాలేదు. అయ్యా అయితే నాకు ఆ నీళ్ళు ఇచ్చేసాను, ఆ నీళ్ళు నాకు ఇచ్చేస్తే నేను చాలా దూరం నుంచి వచ్చి ఈ నీటిని తోడుకుని వెళ్తున్నాను, ఆ శ్రమ ఇంకా నాకు ఎన్నడూ ఉండదు, ఇంకా లైఫ్లో నాకు దప్పిక ఉండదు అని అనుకుంటాను. కానీ యేసుప్రభు ఇస్తున్న నీళ్ళు ఏంటో తెలుసండి, రక్షణ, మారు మనసు, బాప్తిసము. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించాడో, బాప్తిసం అనే మాట ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలండి. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొందాలి. ఎప్పుడైతే బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారో. క్రీస్తు ఇచ్చిన నీళ్ళు అవే రక్షణ నీళ్ళు, జీవజలము, లైఫ్ వాటర్, జీవజలము. సో ఎప్పుడైతే ఆ నీటిని మనం తాగుతామో, అంటే ఆ రక్షణ మనం రక్షింపబడతామో, ఇంకా లైఫ్లో మనం వెనక్కి తిరిగి చూడము. మన రాజ్యము పరలోక రాజ్యము, మన కుటుంబము దేవుని కుటుంబము, విశ్వాసము మన ప్రయాణం. ప్రభు ఇచ్చే నీళ్ళు ఇవి. చాలా మంది శరీర సంబంధంగా అవసరాలు అడుగుతుంటారు, కానీ ప్రభు ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభు బోధిస్తుంటాడు. శరీర సంబంధమైన అవసరాలు తీరుస్తూ ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తుంటాడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైన రక్షణలోనికి వచ్చారా లేదా ఈరోజు పరీక్షించుకోండి. ఒకవేళ అలా మీరు రాకపోతే సహోదరుడా సహోదరి, మీరు ప్రమాదంలో ఉన్నారు. నమ్మండి, ప్రభు ఇచ్చిన నీళ్ళు. ఇంకా లైఫ్లో మీరు శ్రమ ఉండదు, గలిబిలి ఉండదు, ఇరుకు ఉండదు. ప్రభు సన్నిధిలో మనం కష్టపడతామేమో, కానీ ఏ మాత్రం కూడా నష్టపోమండి. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడిచ్చే నీళ్ళు, ఆ నీళ్ళు జీవజలమైన నీళ్ళు. అది మన దప్పిక తీరుస్తుంది. ఒక ధనవంతుడు ఎంత సంపాదించినా తృప్తి లేదు, కానీ యేసు ప్రభు రక్షణలో తృప్తి ఉన్నది. ఒక వేశ్య ఎంత పాపం చేసినా తృప్తి ఉండట్లే, క్రీస్తులో తృప్తి ఉంది. ఒక అధికారి తన హోదా ఎంత ఎదిగినప్పటికీ అందులో తృప్తి లేదు, కానీ యేసయ్య రక్షణలో తృప్తి ఉంది. కాబట్టి ఈరోజు తృప్తి కలిగిన జీవితము, ఆయన ఇచ్చే రక్షణ, ఆ జీవజలము మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో, విశ్వాసంతో మనం ముందుకు వెళుతుంటాం. కష్టం ఉంటుంది, కానీ ప్రతి విషయంలో ప్రభు చేయించుకుంటూ మనం తీసుకుని వెళ్తాడు. కాబట్టి ప్రభు ఇచ్చే నీళ్ళు మనం పొందుకున్నామా? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మారు మనసు బాప్తిసం విషయమై ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా మీరు మీ సంఘానికి వెళ్ళి బాప్తిసం పొందినట్లయితే, ప్రభు ఇచ్చే జీవజలం పట్టుకున్నప్పుడు, విశ్వాసాలు మీరు వెదిగినప్పుడు గొప్ప రక్షణలో, సంతోషంలో మీరు అందరూ వెళ్తారు. అట్టి రీతిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.